ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి అవుట్సోర్స్డ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. రిమోట్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ఈ యొక్క కంపెనీ అనేది ఉంటుంది. 4 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ కూడా తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో దరఖాస్తు పైన క్లిక్ చేసి ఇప్పటి వరకు 100 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. మీరు కానీ చూస్తే ఏకంగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వన్నా లేదా అనేది కూడా ఆలోచించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఆమ్రీన్ ముక్తా గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే క్లయింట్ గురించి ఇవ్వడం జరిగింది. మేము పాప్ ట్రాక్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించి వాల్యూమర్ల కోసం వాల్యూమర్లను రూపొందించాము. ఆటోమేషన్ వాల్యూమర్ల నైపుణ్యంతో సజావుగా వీలియం చేయడం ద్వారా ఆస్తి వాల్యూమేషన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడం ద్వారా మరియు విలువను నిర్ణయించడంలో వారి ప్రధాన సామర్థ్యంపై దృష్టి పెట్టడానికి వారికి అధికారం ఇవ్వడం ద్వారా వాల్యూమర్లను సామర్థ్యాలను పెంచడం మా లక్ష్యం అనేసి చెప్పడం జరుగుతుంది. మేము 3 కీలక ప్రక్రియలను దృష్టి పెడతాము అనేసి కూడా చెప్పడం జరిగింది. డేటా సేకరణ, అలాగే నివేదిక రాయడం, అలాగే టెంప్లెటింగ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే సారాంశం వచ్చేసరికి మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాగే కీలక బాధ్యతలు చూసుకుంటే కార్యనిర్వాహక మద్దతు అండ్ క్యాలెండర్ నిర్వహణ. ఈ షార్ట్ కట్ లో చెప్పాలంటే వ్యవస్థ క్యాలెండర్ను సొంతం చేసుకునే విధంగా ఉండాలి. ఫోకస్ సమయము అలాగే మరియు సమయ బ్యాక్ ప్రాధాన్యతలను కాపాడుకోండి. ఓవర్లోడ్ను నివారించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్బౌండ్ షెడ్యూలింగ్ ను నిర్వహించే విధంగా ఉండాలి. వ్యూహాత్మక లక్ష్యాల కోసం ఆప్టిమైజ్ చేసే విధంగా ఉండాలి. ఈమెయిల్ను సమీక్షించే విధంగా ఉండాలి. ట్రయల్ చేసే విధంగా ఉండాలి. తగిన చోట ప్రతిస్పందనను డ్రాప్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. ప్రత్యుత్తరాలను లేనప్పుడు చర్యలు ఆలస్యం అయినప్పుడు అంతర్గత బాహ్య వాటాదారులతో ఫాలోఅప్ చేసే విధంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలు మరియు పెట్టుబడిదారుల కమ్యూనికేషన్ కు సరిదిద్దే విధంగా ఉండాలి. టాస్క్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత మద్దతు అనేది ఉంటుందన్నమాట మీకు. అలాగే నెక్స్ట్ పరిపాలన కార్యకలాపాలు కూడా చేయాలి. అంటే అజెండాలను సిద్ధం చేసే విధంగా. ఇక్కడ టాస్క్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత అంటే ఇక్కడ ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ యొక్క టాస్క్ ని మీరైతే ఇన్ టైంలోనే చేసే విధంగా ఉండాలి. ఓకేనా. సో ఆ పరిపాలన కార్యకలాపాలు కూడా మీరు చూసుకునే విధంగా ఉండాలి. వాటిని ఫాలోఅప్ అయ్యే విధంగా ఉండాలి. జీరో గోకార్డ్లెస్ అలాగే ఇటువంటివి అనమాట. ఓకేనా. ప్రయాణం మరియు ఈవెంట్ లాజిస్టిక్స్ అనమాట. ప్రయాణం, వసతి ఇవన్నీ కూడా ఈవెంట్ సమయంలో మీకైతే అన్ని లభిస్తాయి. బహుళ నగరాల్లో క్లయింట్ సందర్శనల కోసం లాజిస్టిక్స్ ను ముందుగానే నిర్వహించే విధంగా ఉంటుంది. కంటెంట్ టాస్క్ అలాగే కమ్యూనికేషన్ సపోర్ట్ అనమాట. కమ్యూనికేషన్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అది కూడా మీకు ఇక్కడ లభిస్తుంది. అలాగే కంటెంట్ టాస్క్ అనేది మీకు అజెండాలను సిద్ధం చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట. అలాగే లింక్డ్ఇన్ కంటెంట్ రాసే విధంగా ఉండాలి. వాటిని షెడ్యూల్ చేసే విధంగా కూడా ఉండాలి. పవర్ పాయింట్, గూగుల్ స్లైడ్స్, ప్రెజెంటేషన్లు ఇవన్నీ కూడా కంటెంట్ రూపంలో మీరైతే ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు వచ్చేసరికి వివరాలకు అధిక శ్రద్ధ అనేది ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా ఫార్మాటింగ్, స్థిరత్వం, వ్యాకరణంతో అలాగే పవర్ పాయింట్ మరియు ఎక్సెల్లో గల ప్రావీణ్యం, అద్భుతమైన రాతపూర్వక సంభాషణ, అలాగే విధి మరియు సమయ నిర్వహణ అనేది అవసరం. సాంకేతికతలో సౌకర్యవంతంగా ఉండటం మరియు కొత్త సాధనాలను వేగంగా నేర్చుకోవడం, గోప్యమైన సమాచారంతో విచక్షణ అనేది ఉండాలి. అలాగే సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి చొరవ కూడిన చురుకైన మనస్తత్వం అనేది ఉండాలి. మీకు బోనస్ కూడా లభిస్తుంది. అప్స్పాట్, జీరో గీకార్డ్లెస్ ని ఉపయోగించే అనుభవం అనేది ఉండాలన్నమాట. ఆటోమేషన్ మరియు కంటెంట్ పునర్వేగం కోసం ఏ సాధనాలను ఉపయోగించాలన్నమాట. చాట్‌జిపిటి, క్లాడి అనేసి ఇవ్వడం జరిగింది. సాస్ కి కూడా గురి కావడం అనేది ఉంటుంది. పని షెడ్యూల్ వచ్చేసరికి క్లయింట్ యూకేలో నివసిస్తున్నందున మీరు యూకేలో పగటిపూట పని చేయాల్సి ఉంటుంది అనమాట. సోమవారం నుండి శుక్రవారం వరకు పని ఉంటుంది. అంటే 5 రోజులే మీకు పని అనమాట. సో అది కూడా 14 గంటల నుంచి 23 గంటలు, అంటే మధ్యాహ్నం 2 నుంచి సో నైట్ 12 వరకు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఉదయం 8:30 నుంచి
సో సాయంత్రం 7 అంటే 5:30 వరకు కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపు ప్రయోజనాలు వచ్చేసరికి మీకు మీరు ప్రతిఫలంలో పొందేది ఒకటే వార్షిక సిటిసి అనమాట. 8 లక్షల నుండి 12 లక్షల వరకు కూడా మీకు జీతం అనేది ఇస్తారు. పూర్తిగా రిమోట్ పాత్ర అనమాట. ఇది ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఈ రోజు వేకెన్సీ. ఈ యొక్క వేకెన్సీకి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.